మిస్టర్ పట్టాభి, నిన్ను చూస్తా ఉంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేటటువంటి సామెత గుర్తొస్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకుని ఏకవచన ప్రయోగాలతో మాట్లాడటమే కాకుండా చాలా వ్యంగ్యంగా, చాలా వెకిలితనంగా మాట్లాడుతూ ఎటువంటి కొత్త కొత్త సంస్కారాలకి నువ్వు శ్రీకారం చుడుతున్నావు. జగన్ లో జా తీసుకుని, మోహన్ లో మో తీసుకుని, రెడ్డిలో రే తీసుకుని జమూరి అని పిలవచ్చు, తప్పే ఉందండి. ఆయన రకంగా ఎగతాళిగా అంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం కోసం అన్నట్టు, అపహాస్యం చేయడం కోసం అన్నట్టు నావిగన్నాడు. మరి నిన్నేం తీసుకోవాలి? కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అంటే కొరెపరా? నిన్ను కొరెపరా అనాలా? మీ చంద్రబాబు నాయుడు గారిని చంబానా అనాలా? ఊరపంది వేషాలు వెయ్యబాకు, చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు. నోరు తస్మాత్ జాగ్రత్త. నోరు నీకే కాదు, అందరికి ఉంటుంది. ఎందుకు నువ్వు ఒకటని పదనిపించుకుంటావు? నాకు అర్థం కాదు. ఒక పద్ధతి పాడు ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని నీకు వంగలపూడి అనిత గారికి ఏం తేడా ఉండదులే. ఎందుకంటే ఆయన్ని తిట్టడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విషయాల్లో అసలు పనికిరారు. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ వినేటప్పటికీ మైండ్ దొబ్బి బ్లాక్ అయిపోయినట్టుంది. నీ వల్ల మానవుళ్ళు కూడా చెడిపోతా ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ బిగా ఏదైతే ఉందో, మీరు గెజెట్ తీసుకురావాలని పెట్టినటువంటి తీర్మానంలో కూడా అమరావతికి సంబంధించినటువంటి ఏరియాసు, మరి విజయవాడ కానీ, తెనాలి కానీ, గుంటూరు కానీ ఏవి కలవల. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ బిలో మాత్రం డెవలప్మెంట్ ఎంత బాగా ఉంటుందో, మరి ఎన్ని రకాల ఫెసిలిటీసు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో మరి అభివృద్ధి చెందడానికి ఎంత స్కోప్ ఉందో కూడా ఆయన కళ్లకు కట్టినట్టుగా వివరించడం జరిగింది.